కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కేంద్రంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హస్తం పార్టీ నెహ్రూ కుటుంబ సభ్యులను తప్ప ఎవరినీ పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని అన్నారు. దళిత నేతలపై కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచే కక్ష కట్టిందని ఆరోపించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చిన ఘనత బీజేపీకి దక్కిందని తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ఇందిరాగాంధీని జనతా పార్టీ ఓడించిందన్నారు. ఆ తర్వాత అనేక కుట్రలు చేసి బీజేపీని సమాధి చేసిందని ఫైర్ అయ్యారు. కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే కుటుంబ కేంద్రంగా పరిపాలన చేసిన విషయం మనకు తెలుసు. ఈరోజు దేశంలో కూడా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ తర్వాత ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారని సందర్భంగా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు. జనతా పార్టీ వస్తే జనతా పార్టీని చీల్చి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఈ దేశంలో నిరూపించాలనుకుంటున్నారు. ఈ దేశంలో నెహ్రూ పాలన తప్ప, నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవరు కూడా పరిపాలన చేయలేరు. ఆ రకమైనటువంటి హక్కు లేదు, మాకు మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీకే హక్కు ఉంది, నెహ్రూ కుటుంబానికే హక్కు ఉంది. మరి ఎవరు నరేంద్ర మోడీ ఎవరు, కర్పూరి ఠాకూర్ ఎవరు, మొరార్జీ దేశాయ్ ఎవరు, వీళ్ళెవరు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఉంటారు? అందులో నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఆయనకు అర్హత ఎక్కడిది అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏ రోజు కూడా పేదల గురించి మాట్లాడలే, ఏ రోజు కూడా బలుగు బనేరుగాల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రోజులు అనేక రకాలుగా ఆయనను వేధించి, అవమానించి, ఓడించి, మంత్రి పదవి నుంచి తొలగించి, చివరకు స్వర్గస్థులు అయిన తర్వాత కూడా అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగం చదవనటువంటి వ్యక్తి, దేశ రాజకీయ చరిత్ర పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు కానీ, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కానీ రాహుల్ గాంధీకి లేదు.